హలో హాయ్ నమస్తే అందరూ బాగున్నారా? పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా చాలా కమ్మగా అందరికీ ఇష్టంగా అదేనండి వంకాయ మెత్తళ్ళు, అందులోనికి ప్రత్యేకంగా మామిడికాయ. ఎలా వండేద్దామా మరి చూద్దామండి. మెత్తళ్ళు శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. తెల్లటి నీరు వచ్చే వరకు వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా లేత వంకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కోడిగుడ్లు ఉడికించేసి పైన షెల్స్ తీసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కోసేసి రెడీగా పెట్టుకోవాలి. మామిడికాయ కూడా చిన్న మామిడికాయ కూడా కోసి రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన వెంటనే కోడిగుడ్లు వేసేయాలి. ఈ కోడిగుడ్లు పక్కన ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. అలా అయితే కోడిగుడ్డు పగలకుండా వెనక్కి బాగా తిరుగుతుంది. లేదనుకోండి కోడిగుడ్డు ఆయిల్లో పగిలిపోద్ది. రెండు వైపులు ఎర్రగా వేగిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లోనికి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకుని ఉంచుకున్నటువంటి ఎండి మెత్తళ్ళు కూడా ఆ పచ్చి వాసన పోయి చక్కటి దూరంగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మన కూరకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ డ్రై ఫిష్ అనేటటువంటిది మనం కర్రీలోకి వాడుతున్నాం కదా, ఈ కర్రీలోనికి ఈ డ్రై ఫిషే హైలైట్ అన్నమాట. కాబట్టి ఈ డ్రై ఫిష్ అనేటటువంటిది తల తోక తీసేయాలి. తీసేసి చాలా శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని ఇలా రంగు వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే కూరకి కరెక్ట్ అయిన రుచి వస్తుంది అనమాట. ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ మెత్తలతో పాటు కలిపి మూడొంతులు బాగా మగ్గే వరకు ఉల్లిపాయల్ని వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా పండ్లను కూడా ముక్కల్ని కూడా వేసుకోవాలి. టమాటా పండ్లు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 minutes దీన్ని మూత పెట్టి వగ్గించిన తర్వాత మనం ముందుగా కోసి రెడీగా పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. మరి నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఈ విధంగా వంకాయలు ఇప్పుడు కూడా మనం ఇగురు కూరలోకి వేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. అలా కాకుండా పులుసు కూరలోకి వేసుకునేటప్పుడు పొడుగ్గా పెద్ద ముక్కలు కోసుకోవాలి. అలాగే గుత్తి వంకాయ కోసుకునేటప్పుడు కాయ విడిపోకుండా దాన్ని 4 బద్దలుగా, లేకపోతే పెద్ద కాయలు అయితే కొంచెం సన్నగా 6 బద్దల కింద కట్ చేసుకోవాలి. వంకాయలు అనేటువంటి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే వంకాయలు ముదిరి కాకుండా లేతగా వస్తాయి. ఈ వంకాయల్ని కూడా మనం ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకుంటూ మరి మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నప్పుడు ఈ ఆయిల్లోనే ఈ మనం ముందేసిన మసాలాతో వంకాయ మొత్తం ఉడికిపోద్ది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఈ కారం వేసుకోవటం వల్ల మన కూరకి చక్కటి రుచి వస్తుంది అన్నమాట. అందుకని మన ఇంట్లో దంచిన కారాన్ని మనం వాడుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు దాదాపుగా తొందరగా ఉడికిపోతాయండి. ఇవి కూరలోకి వేసిన వెంటనే ఉడికిపోతాయి అన్నమాట. అందుకనే వీటిని కూడా మనం ఆయిల్లో కొంచెంసేపు మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గబెట్టాలన్నమాట. ఒక 2-3 minutes మగ్గబెట్టుకోవాలి. ఈ కారంలో, ఈ ఉప్పులో, ఈ వంకాయ అన్నిటిలో కలిపి మామిడికాయ మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోనికి ఈ కూరగాయలన్నీ కలిపి ఉడకటానికి తగ్గట్టుగా ముందు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అనేటటువంటిది చాలా ప్రత్యేకమైన రుచిని మన కర్రీకి ఇస్తుంది అన్నమాట. మన దగ్గర అవైలబుల్గా ఉంటే కరివేపాకు కర్రీస్ అన్నింటిలో కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒక గ్లాసు వాటర్ అనేటటువంటిది ఈ కూరలోనికి వేసుకోవాలన్నమాట. వేసుకొని కూరని చక్కగా కలపాలి. కలిపితే కూర అంతా కలుస్తుంది. ఇప్పుడు ముందుగా రెడీగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసి కూరని చక్కగా కలుపుకోవాలి. అన్ని వైపులా కలుపుకున్న తర్వాత దీన్ని మీడియం మంటలో పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకోవాలి. ఉప్పు అనేటటువంటిది మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. మొదట ఉప్పు అనేది వేసినప్పుడు కొంత వేసుకోవాలి. వేసుకుంటే అది ఒకవేళ ఆఖరిలో మనం చెక్ చేసుకున్నప్పుడు సరిపోకపోతే
ఇంకొంచెం వేసుకోవచ్చు. అలా కాకుండా మనం మొదటే ఎక్కువ ఉప్పు వేసేసుకున్నామంటే చివరికి వచ్చేటప్పటికి కూరలో ఉప్పు ఎక్కువైపోద్ది, ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకని ముందే ఉప్పు తక్కువగా వేసుకోవడం మంచిది. వేసవకాలం కదండి, అందుకని జాగ్రత్తలు తీసుకోవడం మనందరికీ కూడా చాలా మంచిది. ఎక్కువ కారాలు వాడద్దు, ఎక్కువ పులుపు పదార్థాలు తినద్దు. ఎక్కువగా కూడా లిక్విడ్లో ఉండేటటువంటి వంటలు వండుకొని తినాలన్నమాట. అలా వండుకొని తిన్నప్పుడు కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది. మనకు కూడా బాడీ తేలిగ్గా ఉంటుంది. ఎక్కువ వాటర్ తాగేస్తాం కాబట్టి ఆయాస పడకుండా ఉండాలంటే కొంచెం లైట్గా ఉండేటువంటి ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. వేసవకాలం కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఎక్కువగా మామూలుగా లెమన్ వాటర్ని, ఎక్కువ కొబ్బరి నీళ్ళు, ఇటువంటి చెరుకు రసం ఇటువంటివి తీసుకోవాలి. ఎండలో బయటికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా ఎండ దెబ్బ తగలకుండా కాటన్ వస్త్రాలు వేసుకోవాలి. ఎక్కువగా ఒళ్ళంతా కప్పుకునే విధంగా మరి గొడుగులు కానీ కాటన్ బట్టలు కానీ వేసుకొని బయటికి వెళ్తే సేఫ్గా ఉంటాం. గుమ్మగుమ్మలాడే ఎంతో రుచికరమైన కమ్మని కోడిగుడ్డు, మెత్తళ్ళు, వంకాయ, మామిడికాయ కూర రెడీ అయిపోయింది. ఇక ప్లేట్లోకి వడ్డించుకుంటే అంతా ఒక్క మెతుకు లేకుండా అందరూ తింటారు. అందరూ కూడా ఇష్టంగా, ఎందుకంటే ఈ కూర మంచి టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఈజీగా కూడా వండుకోవచ్చు.